అందరు ప్రతి ఒక్క మ్యూజిక్కి కనెక్ట్ అవుతున్నారు, ప్రతి ఒక్క మాటకి కనెక్ట్ అవుతున్నారు. మనం చూసింది కర్ణాటకలో అయినా కూడా ఆబ్వియస్లీ ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూస్తారు. ఈవెన్ కన్నడ వాళ్ళు కూడా సినిమా చూస్తారు. సినిమా ఎంత బాగుంటే చిన్న చిన్న మిస్టేక్స్ అంటే కొద్దిగా సాటిస్ఫై అవ్వడం, అది థియేటర్ మిస్టేకా లేకపోతే ఆ స్క్రీన్ మిస్టేకా లేకపోతే మామూలుగా సినిమా తీసిందే అలా తీసారో తెలియదు. కానీ సినిమా స్టార్ట్ అయినప్పుడే కొద్దిగా ఏదో చిన్నగా అక్కడక్కడ బ్లర్ అవ్వడం, క్వాలిటీ లేకుండా, అసలు ప్రొడక్షన్ క్వాలిటీ అంటారేమో ఐడియా లేదు, బట్ కెమెరా యాంగిల్స్ అవి అనవసరంగా ఏమో విచిత్రంగా పెట్టినారు. కానీ బట్ ఎండ్ ఆఫ్ ది డే మూవీ సాటిస్ఫై అయిందా లేదా అని చెప్పడం కోర్ పాయింట్ కదా ఎవరికైనా సరే. యాక్చువల్గా ఇరుముడి చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా చూడకుండా ఉంటే దయచేసి థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయండి. ఇరుముడి కంప్లీట్గా డివోషనల్ కాకుండా ఒక సబ్జెక్ట్, ఒక స్టోరీ ఉంది, ఒక కంప్లీట్ ఫ్యామిలీ స్టోరీ ఉంది. చేస్తాడు రవితేజ క్యారెక్టర్ ఏంటి, మాలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడు, మాలో లేనప్పుడు ఎలా ఉంటాడు. అట్ ద సేమ్ టైం యాక్చువల్గా టీచర్ ఎవరు ఆమె పేరు తెలియదు కానీ ఆమె చాలా అంటే చాలా బాగా చేసింది. అండ్ కన్నడ యాక్టర్ ఒక ఆయన ఎమ్మెల్యేగా యాక్టింగ్ రమేష్ ఇంద్ర అని చెప్పేసి, ఆయన కూడా అసలు పీక్స్. ఆయన ఆల్మోస్ట్ స్క్రీన్ టైం చాలా తక్కువే, బట్ కంప్లీట్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆయన స్క్రీన్ మీద ఉన్నంతసేపు చెప్పకూడదు కానీ మంచి ఇంపాక్ట్ రోల్ అయింది. అట్ ద సేమ్ ఆ టీచర్ ఉంటుంది, టీచర్ ఆమె స్టార్టింగ్ ఆమె ఇంట్రడక్షన్ షాటే అంత భయంకరంగా ఉంది. మొత్తం సినిమాలో ఇంకా స్టార్టింగ్ ఆమెనే మొత్తం ఫస్ట్ కల్ప్రిట్, ఆమెనే మొత్తం మెయిన్ విలన్ డిసైడ్ అయిపోతాం. మళ్ళీ పోతూ అది మారిపోద్ది. యాక్చువల్గా సినిమాలో ఏంటి అంటే పర్స్పెక్టివ్, ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ ఒక్కోలా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నంతసేపు ఓకే ఈమెనే కల్ప్రిట్ అంటే ఆమె కాదు, మళ్ళీ ఇంకో సైడ్ వెళ్ళిపోద్ది. సరే పోనీ ఇంకా వాడు కల్ప్రిట్ అంటే వాడు కాదు. యాక్చువల్గా నాగులు అని చెప్పేసి జబర్దస్త్లో వస్తాడు ఆయన ఎంత బాగా చేసినాడంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఆయనైనా యాక్చువల్గా నేను మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత ఈ నాగులునైనా ఈ క్యారెక్టర్ చేసింది జబర్దస్త్లో అనే ఓకే అప్పుడు రియలైజ్ అయింది మనకి ఆయనే ఈ పాత్ర చేసింది అన్నప్పుడు. చాలా పాజిటివ్ అయినాను, బట్ నేను ఇంతవరకు మూవీ చూడలేదు. అసలు ఎలా అంటే సో ఇరుముడు సాంగ్ వైభవ్ అని మూవీకి వెళ్ళిన వాళ్ళంతా ఏడుస్తూ వచ్చారు. సో ఈ రేంజ్లో మూవీ ఉంది, బట్ ఎస్టర్డే ఇట్ ఈస్ కంప్లీట్లీ సోల్డ్ అవుట్. మాకు టికెట్లు దొరకలేదు బాబు. మనం లాస్ట్ మినిట్లో కూడా అనుకున్నాం కదా, ఇప్పుడు 7:45 షో అనుకున్నాం, 4 o'clock షో అనుకున్నాం, 2 o'clock కూడా షో అనుకున్నాం. అసలు టికెట్ దొరకలేదు. మళ్ళీ నైట్కి వెళ్ళి టికెట్ కొనుక్కొని వచ్చాం. స్టార్టింగ్ సీన్ ఉంటుంది, స్టార్టింగ్ సీన్లోనే కొన్ని అక్కడక్కడ ఎలిమెంట్, నేను ఇందాక చెప్పినట్టే అక్కడక్కడ ఎలిమెంటు, అది కెమెరా క్వాలిటీనో లేకపోతే థియేటర్ విషయం ఏంటో కానీ మనకి చాలా బ్లర్ అయిపోతుంది సినిమా. అది దేనివల్ల మనకు తెలీదు, బట్ పోతూ అది ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ అక్కడక్కడ డిప్ అవుతుంది ఏమో కానీ, బట్ వన్స్ మన స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత ఇంకా అవన్నీ మనకి ఇగ్నోర్ చేసేస్తాం. అవంతా మనకి ఏం అవసరం అని చెప్పి యాజ్ అన్ ఆడియన్గా మనం వెళ్ళిందే ఒక హాయిగా కూర్చొని ఒక 2.5-3 hours సినిమా చూడడానికే. కాబట్టి అవన్నీ మనకి పెద్ద పట్టించుకోం. యాక్చువల్గా మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. ఆ లూపు ఈ లూపు చాలా ఉండిపోతుంది అట్లా మైండ్లో. సినిమా మూవీ వచ్చిన తర్వాత అలా ఉంది. అంటే నేను ట్రైలర్ చూసాను, కొన్ని రివ్యూస్ చూసుకుంటూ వచ్చాను. సో బట్ ఎవరు ఏం చెప్పిందంటే ఆ లాస్ట్ సీను అన్ని ట్విస్టులు ఉన్నాయి మూవీ ఎన్ని చెప్తున్నారు, బట్ ఎవరు మూవీ చూడలేదు. బట్ నీ రివ్యూ తర్వాత ఖచ్చితంగా ఐఎమ్ గోయింగ్ టు వాచ్ దిస్ మూవీ నచ్చా. బట్ ఏంటంటే స్టోరీ నేను నీకు చెప్పాను కానీ ఏదైతే ఈ కాస్టింగ్ ఏదైతే చేసినారో రవితేజ అన్న, ప్రియా భవానీ శంకర్, ఆ పాప సాయి కుమార్ గారి గురించి చూసా. బట్ అంటే శివాని గారు చెప్పింది అంటే సో ఈ గురుస్వామి క్యారెక్టర్ ఎవరు సూట్ అవుతారు అని చెక్ చేసినప్పుడు అందరికీ బేట్ పెట్టి చెక్ చేసి సో కంప్లీట్ గా పర్ఫెక్ట్ చాయిస్ అని ఆయన అసలు యాక్చువల్గా నిజం చెప్పాలంటే అలాగే బిహేవ్ చేస్తున్నాడు, గురుస్వామి లాగే బిహేవ్ చేస్తున్నాడు. ఆయన అలాగే ఉంటాడు, అంత ఇన్నోసెన్స్. లాస్ట్ లో రవితేజ గారు కూడా గురుస్వామి అవుతారా లాస్ట్ లో? అంటే నువ్వు సినిమా చూడాలి కానీ ఆయన ఎట్లా అవుతాడని చెప్పేసి ఉంది. అంటే లాస్ట్ క్లైమాక్స్
జస్ట్ ఎక్కడో చూసిన ఏదో స్టార్ట్ చూసి లాస్ట్ లో ఇన్స్టాగ్రామ్ మొత్తం చెడగొట్టేస్తున్నారు వీళ్ళు సినిమా అంతా. స్టోరీ అంతా నేను ఎట్లా చూసాను, నాకు లైన్ తెలిసి ఇప్పుడు. అండ్ కొమరక్క జబర్దస్త్ ఉంటారు కదా, ఆయన చేశారంట ఇందాక కూడా నాగులు చేశారా ఆయన ఒరిజినల్ ఆయన చెప్తున్నాడు. ఆయన సినిమాకి ఒక పర్పస్ ఉంది. ఇప్పుడు ఇరుముడి టైటిల్ యాక్చువల్గా యాప్ టైటిల్. ఇప్పుడు అయ్యప్ప స్వామి కథ ఎలా ఉంది, ఆయన ఎందుకు వచ్చినాడు, ఆయన పని ఏంటి భూమి మీద, ఆయన పని అయిపోయిన తర్వాత ఆయన ఎలా వెళ్ళిపోయారు అనేది ఈ యొక్క ఏ స్టోరీ లైన్ అయితే ఉందో ఎగ్జాక్ట్ గా ఉంది. మణికంఠ అని చెప్పేసి పేరు పెట్టేస్తున్నారు రవితేజ. ఆ పాప ఎందుకు పుట్టింది అని చెప్పేదానికి కూడా ఒక పర్పస్ ఎగ్జాక్ట్లీ. ట్విస్ట్లు అంటే ఎలా అనుకుంటే ఇలా తాగుతూ ఉంటాడు, అడిక్ట్ అయి ఉంటాడు, సో పాప కోసం మానేస్తాడు. అదే ఆబ్వియస్ గా వీడియో సాంగ్ సో ఇట్లే ఇది ఈ లైన్. బట్ రివ్యూస్ చూస్తా ఉంటే థియేటర్ బయట వచ్చి చెప్పేదామంటే ట్విస్ట్లు ఉంటాయి. నేను రివ్యూ చేయాలి, మీరు వెళ్ళండి థియేటర్కి ఫుల్ సాటిస్ఫాక్షన్. ఏంటంటే ట్విస్ట్ యాక్చువల్ గా వాళ్ళకి నేనే రివీల్ చేయట్లేదు, కానీ ట్విస్ట్ అక్కడ ఉన్న క్యారెక్టర్ కానీ మనం ఫీల్ అవుతుంటాం. ట్విస్ట్ యాక్చువల్ గా అక్కడ ఉన్న క్యారెక్టర్ కాదు మనకు, అక్కడ ఉన్న క్యారెక్టర్ కి ట్విస్టే మనకు ట్విస్ట్. అది సంథింగ్ ఇట్స్ బాగా వర్కౌట్ అయింది ఆ ట్విస్ట్ యాక్చువల్ గా చెప్పాలంటే. ఇక్కడ ఒక్కొక్క విలన్స్ ని బాగా కార్నర్ చేసి లాస్ట్ వరకు అది చాలా బాగా హోల్డ్ చేశారు. చూస్తే టికెట్స్ లేవు, పుష్ప తర్వాత అంతా అదే మరి ఫుట్ ఫాల్స్ ఉంది వరకు చూపిస్తుంది. ఇంతెందుకు నేను చూసాం బట్ లేదు. ఫ్యామిలీస్ అంతా బుక్ చేసి ఈ రోజు యాక్చువల్గా ఆఫీస్లో మాట్లాడుతూ ఉంటే మా సీనియర్ అన్నాడు, అరే సాటర్డే చూసినాం రా ఫ్యామిలీ పోవడానికి, సాటర్డే లేదు, సండే లేదు, ఈ రోజు పోదామంటే ఈ రోజు లేదు, ఎట్లా సినిమా చూడడం అసలు ఇంత బుక్ అవుతుంది. నిజంగానే అవుతుందన్న, నిన్న చూశాను కదా నేను, మొత్తం ఫ్యామిలీ ఎక్కడ ఫ్రంట్ రోలో కార్నర్ సీట్ కూడా ఎక్కడ థియేటర్లో చైర్లు వేసుకొని కూర్చొని చూస్తున్నారు. అట్లా ఉంది. ఇక్కడే ఇలా ఉందంటే ఇంకా ఆంధ్ర తెలంగాణ మొత్తం ఇంకా హెవీగా ఉంటుంది. బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంతే, దీంట్లో ఏ హేట్రెడ్ నెగిటివ్ ఏం లేదు, యువర్ ఒపీనియన్ వాళ్ళది. ద సేమ్ టైం సినిమాని మనం ఏం డిమోటివేట్ కానీ అది ఇది ఏం చేయట్లేదు. అందరూ సినిమా చూడండి. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం, సో రివ్యూ, సో ఇరుముడి చూడండి. ఇరుముడి థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయండి. చాలా మంచి సినిమా, మీకు అసలు ఎక్కడా బోర్ కొట్టదు, ఎక్కడా ల్యాగ్ అనిపించదు. మంచి ఫ్యామిలీ డ్రామా, కంప్లీట్ డివోషనల్ కాకుండా మంచి కథలో దేవుడు ఎంత ఇంపార్టెన్స్ ప్లే చేసినాడో ఆ స్టోరీని ఎలా ఎలివేట్ చేశారని చెప్పేసి చాలా బాగా చూపించారు శివని రవాణా గారు. యా, థ్యాంక్ యూ.